వెల్కమ్ టు శివాజీ స్టూడియో. నా పేరు శివాజీ. ఈరోజు మన టాపిక్, తల్లి పాలు తాగి పెద్దవాళ్ళైన తరువాత ఆ పాలేమంత టేస్ట్గా లేదు, కొంచెం బూస్ట్ కలిపి ఇచ్చి ఉంటే మేము ఇంకా పెద్దవాళ్ళం అయ్యేవాళ్ళం అని భావించే అరుదైన రకానికి చెందినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్కి 3వసారి కూడా విడాకులైపోయింది, పవన్ కళ్యాణ్కి 4 పిల్లోళ్ళు, ఆ పిల్లోళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని వదిలేసి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ మగోడైతే తన భార్యని తీసుకుని గృహప్రవేశానికి రావాలి, పవన్ కళ్యాణ్ మగోడైతే తన భార్యని తీసుకుని బందర్ బస్ స్టాండ్ దగ్గర షాపింగ్కి రావాలి, పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ భార్య ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో కంప్లైంట్ చేసింది. ఇలాంటి లేకి మాటలు మాట్లాడిన రాజకీయ నాయకులను టీవీల్లో చూశాం. వీటినన్నిటి మీద ఎప్పుడు స్పందించని పవన్ కళ్యాణ్ రిజల్ట్ వచ్చిన తర్వాత తన 100% స్ట్రైక్ రేట్తో ఒరిజినల్ ఆంబూర్ లెదర్ చెప్పులతో పళ్ళు రాలగొట్టేంత పని చేశాడు. ఇదే కోవలో ఆయన సతీమణి కూడా ఎప్పుడూ ఇట్లాంటి విమర్శలకు స్పందించకుండా మొన్న నరేంద్ర మోడీ గారిని కలిసినప్పటి నుంచి సింగపూర్ యూనివర్సిటీలో పట్టా తీసుకునేంత వరకు తన చేతలతో ఆ విమర్శకులను రష్యన్ బ్రాండ్ చెప్పులతో కొట్టినంత పని చేశారు. నేను పైన పేర్కొన్నటువంటి అరుదైన రకంలో మొదటి వరుసలో నిలిచే అతని పేరు పోతిన మహేష్. ఇతను విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతనికి టికెట్ రాలేదు అనే అక్కసుతో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. సంతోషం. కానీ పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ భార్య మీద సభ్య సమాజం తలదించుకునేటట్టు అతను మాట్లాడిన మాటలు తన సొంత ఇంట్లో ఆడవాళ్లు వింటే కూడా గాండ్రించి ముఖం మీద ఉమ్మేసేలాంటి ఆరోపణలు చేశాడు. దీని మొత్తానికి కారణం టికెట్ రాలేదనేటువంటి ఒకే ఒక కారణం. ముందుగా పోతిన మహేష్ ఆశించిన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గంగా పిలువబడుతుంది. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ. ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గంలో పోతిన మహేష్ వైఎస్ఆర్సీపీలో చేరినప్పటికీ, తన సొంత సామాజిక వర్గం గణనీయంగా ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో గెలిచి విజయవాడ వెస్ట్ కోట పైన బీజేపీ జెండా ఎగరవేశాడు. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? పోతిన మహేష్ అనేటువంటి వ్యక్తి యొక్క ప్రాబల్యము ఆ నియోజకవర్గంలో గుండు సున్నా ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీ అధ్యక్షుడి సతీమణిని కూడా విమర్శించే స్థాయికి వెళ్ళాం. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. ఇతని పరిస్థితి ఆ పార్టీలో ఏమిటంటే, క్రియాశీల కార్యకర్తకు తక్కువ, సోషల్ మీడియా కార్యకర్తకు ఎక్కువ అన్నట్లు వీడియోలు చేసుకుంటున్నాడు. సరే, ఫ్యూచర్ లో ఏమైనా ఇతనికి పదవులు వస్తుందా అంటే సమస్యే లేదు. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం ఆ నియోజకవర్గంలో అర్ధబలం మెండుగా ఉన్నటువంటి నాయకులు ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీలో ఉన్నారు. కాబట్టి ఇతను ఆశించినటువంటి ఆ ఇన్ఛార్జ్ పదవి కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడడం లేదు. ఇదే రకానికి చెందిన, ఈ అరుదైన రకానికి చెందిన మరో అభ్యర్థి ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పితాని బాలకృష్ణ అనే వ్యక్తికి ఈ భూమండలంలో ఏ పార్టీ కనీసం సర్పంచ్ గా కూడా టికెట్ ఇవ్వదు. అలాంటి వ్యక్తిని చేరదీసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, ఈసారి పొత్తులో భాగంగా అతనికి టికెట్ రాకపోతే ఈయన పవన్ కళ్యాణ్ సతీమణి గారైనటువంటి అన్నా కొణిదల మీద సభ్య సమాజం తలదించుకునేటువంటి విమర్శలు చేశాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే, ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈయన గనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరకుండా ఉంటే గెలిచే అవకాశం ఉండేది. అట్లీస్ట్ స్వల్ప తేడాతో ఓడిపోయే వాళ్ళం. ఈ వ్యక్తి చేరిక వలన, ఈ వ్యక్తికి తన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యతిరేకత వలన, ఈ వ్యక్తి మీద కాపు సామాజిక వర్గానికి ఉన్న వ్యతిరేకత వలన వైఎస్ఆర్సీపీ ముమ్మిడివరం నియోజకవర్గంలో ఓడిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వినబడుతుంది. ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫక్తు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆల్రెడీ చెప్పవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి టికెట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్నే మరోసారి టికెట్ లేదంటే ఆడవాళ్లను తిట్టిన వీళ్ళు రేపొద్దున మన పార్టీలో పదవో టికెట్టో ఇవ్వకపోతే
జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లను విమర్శించరు అనే గ్యారంటీ ఏముంది అని చెప్పేశారంట. ఈ ఇద్దరు అభ్యర్థులకు రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్సీపీలో పదవులు కాదు కదా, కనీసం గుర్తింపు కూడా ఉండే అవకాశం లేదు అనే విషయము తెలుస్తుంది. అందుకే పెద్దలు అంటారు, రాజకీయాల్లో ఎవరినైనా కెలకచ్చు, కెలికి వదిలేయాలి. కెలికి వాసన చూసి దాన్ని రంగు రుచి చూడాలి అని ప్రయత్నిస్తే చేతికైతుంది, ముక్కుకైతుంది, నోటికైతుంది, ఒళ్ళంతా పూసుకుంటుంది, వాసన వస్తుంది, నిన్నెవ్వరూ చేరదీయరు అంటారు. కాబట్టి ఈ సమకాలీన రాజకీయాల్లో అంగబలం అర్ధబలం ఎంత ముఖ్యమో వాక్శుద్ధి కూడా అంతే ముఖ్యం అనే విషయాన్ని గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదండి ఈరోజు మన టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.